హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఫోటో నేమ్ ఆర్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కూడా అడుగుతున్నారు, అన్న ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, నేమ్ మీద ఫ్లాగ్ ఎఫెక్ట్ వచ్చి ఒక అద్భుతమైన ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అదే చూపించబోతున్నాను. మీకు స్క్రీన్ పైన డెమో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన పేరుని పెట్టుకొని, ఇలా మన జాతీయ జెండా పెట్టుకొని ఆగస్ట్ 15th అని పెట్టుకొని అద్భుతమైన నేమ్ ఆర్ట్ ఇమేజ్ అనేది విత్ ఇన్ మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఉండాలి. సో కాబట్టి మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో మోడెడ్ యాప్ ఒకటి ఇస్తున్నాను పిక్సెల్ ల్యాబ్కి. అది ట్రై చేయండి. పని చేస్తే వాడుకోండి, పని చేయకపోతే ప్లే స్టోర్లోంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మోడెడ్ యాప్ ఎందుకు చెప్పానంటే దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయని చెప్పాను, అంతకుమించి వేరేదైతే ఏం లేదు. సో కాబట్టి పని చేస్తే డిస్క్రిప్షన్లో అయితే యూస్ చేయండి, పని చేయకపోతే ప్లే స్టోర్లోంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఇందులో వాడిన ఫైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి సింపుల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఏదైనా ఒక పాత ప్రాజెక్ట్ ఉంటే క్యాన్సిల్ అని అడుగుతుంది, క్యాన్సిల్ చేయండి. ఇలా ఉంటుంది. పైన 3 డాట్స్ పైన టచ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని వస్తుంది, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని వస్తుంది, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి ఓకే చేయండి. ఈ సైజ్ మారిపోతుంది. ఈ టెక్స్ట్ని డిలీట్ చేసేద్దాం. పైన డిలీట్ పైన సెలెక్ట్ చేసుకొని ఓకే చేద్దాం. డిలీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అంతకంటే ముందు చిన్న మనవి, మీరు ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్ గురించి అయితే చెప్పండి. మీ ద్వారా ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఒక బ్లర్ చేసిన ఇమేజ్ ఉంటుంది, మన జాతీయ జెండాకు సంబంధించి ఇట్లా ఉంటుంది. పైన ఓకే చేయండి. ఇలా చివరి పట్టుకొని లాగండి. సో లాగి ఇలా పెద్దగా అయిపోయింది కదా. అయిన తర్వాత పైన లేయర్ సింబల్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేయండి. ఇలా లేయర్ వస్తుంది. ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి మళ్ళీ ఈ లేయర్ సింబల్ పైన టచ్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని టచ్ చేసినా కూడా టచ్ అవ్వదు. ఓకేనా? మళ్ళీ పైన మనకి ఇక్కడ చూడండి 3 ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది, ఏంటంటే ప్లస్ ఉంటుంది. దానిపైన సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ పైన టచ్ చేయండి. టెక్స్ట్ పైన టచ్ చేసి ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని మొత్తం పూర్తిగా చెరిపేసి ఇక్కడ నేను మహీంద్ర అని రాస్తున్నాను. ఫస్ట్ లెటర్ బిగ్ లెటర్ పెట్టండి. ఇక్కడ నేను మహీంద్ర అని పెట్టి ఓకే చేశాను. సారీ, MAH. ఓకే రైట్, ఓకే చేశాను. ఇలా చివరి పట్టుకొని పెద్దగా లాగి ఇలా కిందకి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాను. పెట్టేసిన తర్వాత కింద ఏ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఇలా పక్కకి రండి. ఇలా పక్కకు వస్తే మీకు ఫాంట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఏదైతే బోల్డ్గా ఉంటుందో అంటే పెద్దగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఇలా వస్తుంది. ఇవి కరెక్ట్గా దీన్ని ఇక్కడ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా పక్కకి రండి. మనకి టెక్స్ట్యూర్ అని ఉంటుంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ ఉంటుంది టెక్స్ట్యూర్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మనకి ఇమేజ్ సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసి మీరు ఇండియన్ ఫ్లాగ్కి సంబంధించిన ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ పైన రైట్ మార్క్ పైన టచ్ చేయండి. ఇది ఇందులోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకి స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ అనేది మీరు ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను 40% పెడతాను చూడండి. ఇలా 40% పెట్టి టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా పక్కకు వచ్చేయండి. ఇలా ఏ పైన సెలెక్ట్ చేసుకుని ఇలా పక్కకు రండి. ఇలా పక్క వస్తే మీకు ఎంబోస్ అని ఉంటుంది, దీన్ని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసి ఇక్కడ మీకు చాలా లెవెల్స్ అయితే ఉంటాయి. మీకు ఎంబోస్ అనేది పెంచుకోండి, తగ్గించుకోవడం ఇలా చెక్ చేసుకోండి. ఏది పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇలా పక్కకు రండి. 3D టెక్స్ట్ అని ఉంటుంది, దీన్ని ఎనబుల్ చేయండి. 3Dలోకి మారిపోతుంది. దీని డెప్త్ అనేది ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా డెప్త్ ఉంచుకున్న తర్వాత కిందకి రండి. సో ఇక్కడ మనకి చూడండి, ఈ డార్క్ ఇన్ అనేది కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. 32 ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి రొటేషన్లో చాలా రకాలు ఉంటాయి చూడండి. ఇలా రొటేట్ చేసుకోండి. ఈ మీ టెక్స్ట్ని కరెక్ట్గా ఇలా రొటేట్ చేసుకోండి. ఇంకా అవసరమైతే వీటిని ఎక్కడికైనా మార్చుకోవచ్చు మీకు కావాలితే. ఓకేనా? వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ టెక్స్ట్ని ఇలా ఇక్కడికి పెట్టేసి రైట్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా పక్కకు రండి. 3D షాడో అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. ఇలా వస్తుంది. టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రిఫ్లెక్షన్ అని ఉంటుంది, మళ్ళీ దీన్ని టచ్ చేయండి. రిఫ్లెక్షన్ కూడా ఎనేబుల్ చేయండి. రిఫ్లెక్షన్ కొంచెం తగ్గించండి, కొంచెం తగ్గించి టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడికి దీన్ని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది, దీన్ని టచ్ చేస్తే 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి ఫ్లాగ్ ఇమేజ్ ఉంటుంది కదా, మన జాతీయ జెండా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే చివరి పట్టుకొని చిన్నగా చేయండి. ఇలా చిన్నగా నేను చేస్తా చూడండి. దీన్ని తీసుకొచ్చి చిన్నగా చేయండి.
ఇలా చివర పట్టుకొని నెడితే మనకి చిన్నగా అవుతుంది. సో మీకు ఎంతవరకు కావాలితే అంతవరకు ఇలా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా చిన్నగా చేసుకొని ఇక్కడ కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టుకోండి. నేను పెడతాను చూడండి. ఇలా మిడిల్‌లో పెట్టుకున్న తర్వాత పైన మనకి లేయర్ సింబల్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి ఈ చివర డాట్లు డాట్లు కింద ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇలా చివరికి ఈ కిందకి తీసుకొచ్చి వదలండి. ఓకేనా? ఇప్పుడేంటంటే మనకి నేమ్ పైకొస్తుంది. జెండా అయితే బ్యాక్ సైడ్ ఎళ్తుంది. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ప్లస్ పైన టచ్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ పైన టచ్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ పైన టచ్ చేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక ఇమేజ్ ఉంటుంది. దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసేసి ఇక్కడికి పెట్టేయండి. మీ నేమ్ ఉంటుంది కదా! దాని కిందకి పెట్టేయండి. నేను సెట్ చేస్తా చూడండి. సో ఈ విధంగా సెట్ చేయండి. ఓకేనా? ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పైన టచ్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్‌లోంచి నేను పిక్సెల్ ల్యాబ్‌లో క్రియేట్ చేసిన ఆగస్ట్ 15థ్ అని ఉంటుంది కదా! సో ఆ ఇమేజ్‌ని అయితే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని కొంచెం చిన్నగా చేసుకోండి. ఆగస్ట్ 15థే కాబట్టి మనకి ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడికి పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చేసి మీ గ్యాలరీలోకి మళ్ళీ ఎక్కడికైతే డిస్క్రిప్షన్‌లోంచి డౌన్లోడ్ చేసుకున్నారో మనకి ఐ లవ్ ఇండియా అని ఉంటుంది. దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. దీన్ని ఇలా చిన్నగా చేయండి. ఓకేనా? ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. సో చూడటానికైతే అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనకి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా! మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదైనా ఒక వాటర్ మార్క్ ఉందనుకోండి, వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి రండి. ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి ఎందుకంటే ఈ వాటర్ మార్క్ అనేది మీరే క్రియేట్ చేశారని తెలియడానికి మీకు వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్‌లో మూడో లింక్ ఇస్తున్నాను. హౌ టు క్రియేట్ వాటర్ మార్క్ అని. సో ఆ వీడియోనైతే చూసి మీరు కూడా మీ ఛానల్ వాటర్ మార్క్‌ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్లస్ పైన టచ్ చేసి ఇక్కడికి చిన్నగా చేయండి. చిన్నగా చేసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం చిన్నగా చేసుకుందాం. అంతే ఇక్కడ చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. పైన ఇక్కడ సేవ్ సింబల్ ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి వెరీ హై పెట్టి సేవ్ చేయండి. మీకు మంచి క్వాలిటీలో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే ఒక మంచి నేమ్ ఆర్ట్ ఇమేజ్‌ని పిక్సెల్ ల్యాబ్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.